చేస్తున్నాను. అన్నం వండేసి చల్లంగా ఆడ్ చేశాను. ఇవి ఎందుకు అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి చికెను ఫ్రైడ్ రైస్లోకి ఎర్రగడ్డలు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మకాయ అంతవరకే వేస్తాను. ఇవి వేరే కూరకులే. చికెను ఉడికించుకొని పక్కన పెట్టేసాను. ఫ్రైడ్ రైస్లోకి చికెను ఉడికించి పైన పెట్టేసాను. పొయ్యి మీద బాండీలు పెట్టాను. ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తాను. గ్యాస్ వెలిగించాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. బాండీలు కాలింది, నూనె పోస్తుంది. ఎక్కువే వద్దు, కొంచెమే వేసుకుందాం. ఎక్కువ నూనె పోస్తే తడిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం వేసుకున్నామంటే పొళ్ళుగా వస్తుంది. ముందే రెడీ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేద్దాం. సన్నగా కట్ చేసినట్టు. నూనె అయితే కాలింది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సన్నగా కట్ చేసుకున్న తెల్లగడ్డలు వేస్తాము. అలాగే అల్లం ముక్కలు బాగుంటాయని తర్వాత కొంచెం పసుపు, చికెన్లో సాల్ట్ వేసాను. ఇంకా కొంచెం సాల్ట్, చాలా అన్నం లేదు, సాల్ట్. కలర్ కొంచెం కొత్తిమీర, కొంచెం అంత కరివేపాకు, గుడ్లు కొట్టిపాస్తాను. అంటే గుడ్డు చికెను రెండు కలిపి చేస్తాను. ఇవి కొట్టిపోసిన వెంటనే కలపకూడదు. కలిపామంటే సన్న ముక్కలు అయిపోతాయి. కొంచెంసేపు ఆగిన తర్వాత కానీ కలిపామంటే బాగా పులుపులుగా వస్తాయి. కింద ఎర్రగడ్డ మాడకుండా తిప్పాను అంతే. సన్న మంట మీద చేద్దాం. ఇలాగ పులుకులు వస్తే చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు చికెన్ వేద్దాం. నూనె తక్కువ వేసుకుంటే చూసారు ఎంత బాగుందో. పొడిగా లేకుండా పొడిగా ఉంది, చెమ్మగా లేకుండా ఇట్లా వేసుకోవాలి.
దీనిలో క్యారెట్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాప్సికం వేసుకోవచ్చు, పచ్చి బఠానాలు పోసుకోవచ్చు. అది మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. కానీ సింపుల్గా అంటే ఇలా చేసుకోవాలి. ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది. సింపుల్గా అయితే ఇది చేసుకోవాలి. కొంచెంసేపు బాగా యాగనిద్దాము. దీంట్లో చికెన్ మసాలా పొడి వేస్తాను, కొంచెం వేస్తాం. మంట సిమ్లో పెట్టాను. ఇప్పుడు అన్నం వేద్దాం. ఇది బాగా కన్నెత్తేస్తే అన్నం అయిపోయింది. చికెన్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. అయితే కొంచెంసేపు వేగనేయాలి. వేగితేనే దీనిలో రుచి బాగా వస్తుంది. చూశారు కదా ముక్కలు ముక్కలుగా ఎంత బాగుందో. ఏదైనా కానీ మన ఇంట్లో మన చేతలతో చేసుకుని తినేదానికి బయట తెచ్చుకునేదానికి చాలా తేడా ఉంటుంది. నేనైతే ఎక్కువగా ఇట్లాంటివి కొనాను. నేను ఎక్కువగా కొనేది ఏంటంటే బిర్యానీ మాత్రమే. బిర్యానీ, స్వీట్లు నాకు రాదు చేసేది. స్వీట్లు అయితే తెచ్చుకుంటా తినడానికి. ఇంకా అంతకన్నా ఏమి ఎక్కువగా బయట కొన్నాను. పండ్లు తప్ప. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీ, ఏమేగా ఉంది. లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర. నాకు ఇట్లా పొలాలు వేసుకోవడం ఇష్టం. సన్నంగా తరుపుకునేది నాకు ఎందుకో కానీ నచ్చదు. లాస్ట్గా నిమ్మకాయ రసం పిండేస్తే అయిపోయింది. ఎండలకి వడలిపోతుంది. ఒక్క నిమ్మకాయ బద్ద. ఎక్కువ పిండినా చేదవుతుందేమో. ఇది చాలు. సూపర్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారు కదా. మేము బాగున్నాం. అది ఫస్ట్ అడగాల్సిన మాట లాస్ట్లో అడిగాను, సారీ. ఇంకా గ్యాస్ ఆపేస్తాను, ఆపేసాను.